టచ్ అని ఇస్తాను. టచ్ చిరు -సీనా డాట్ టీఎక్స్టీ దాని తర్వాత ఎగ్జిట్ అయిపోతున్నాను. ఓకే. డన్. డాకర్ పిఎస్. సో, నా నేనేం చేశాను ఇప్పుడు నా కంటైనర్‌లోకి వెళ్లి నా ఎస్ఎస్‌హెచ్ ఏదైతే సర్వీస్ ఉందో దాన్ని నేను ఇన్‌స్టాల్ చేసి ఎనేబుల్ చేశాను. ఇప్పుడు ట్రై చేసి చూద్దాం. సో, ఇప్పుడు నేను సేమ్ కమాండే ఇస్తున్నాను 4444 చూడండి. అచ్చా! ఇప్పుడేమైపోతుంది నాకు హోస్ట్‌కి వెరిఫికేషన్ ఎర్రర్. ఓకే. సో, దీన్ని నేనేం చేస్తానంటే ఒక్క నిమిషం ఉండండి. ఈ నోన్ హోస్ట్‌లో నేను రిమూవ్ చేయాల్సుంటది. సో, ఇక్కడ నోన్ హోస్ట్‌లో నేనేం చేయాలి అన్నిటిని డిలీట్ చేసేయాలి. అన్నిటిని డిలీట్ చేసి సేవ్ చేసేస్తాను. దట్స్ ఇట్. సో, డన్. ఇప్పుడు ఇంకోసారి నేను సేమ్ కమాండ్‌నే రన్ చేస్తాను. చూడండి ఇక్కడ నాకు అడిగిందా వెరిఫికేషన్ యెస్ అని ఇచ్చేస్తాను. అండ్ నా పాస్వర్డ్ వచ్చేసి 1433. సో, ఇక్కడ చూడండి నేను కమాండ్‌లో ఏం చేశాను ఇక్కడ రూట్ రాయలేదు. సో, అది బై డిఫాల్ట్‌గా చిరు అనే యూజర్ తీసుకుంటుంది. ఇప్పుడు 1433. చూడండి ఇప్పుడు నేను నా ఉబుంటు సర్వర్‌కి కమ్యూనికేట్ అయ్యాను. నేను నా కంటైనర్‌లో ఒక ఫైల్ క్రియేట్ చేశాను కదా! చూడండి. చిరుసీనా -టీఎక్స్టీ. సో, నా విండోస్ మెషిన్ నుంచి నేనిప్పుడు డైరెక్ట్‌గా నా వీఎంని యాక్సెస్ చేయకుండా నేను నా కంటైనర్‌ని ఒక యాక్సెస్ అయితే తీసుకున్నాను. ఎలా తీసుకున్నాను? యూజింగ్ పోర్ట్ ఫార్వర్డింగ్ టెక్నిక్. ఓకే. సో, ఇది ఫ్రెండ్స్ టోటల్ డాకర్ ఒక నెట్వర్కింగ్ మొత్తం అయితే కంప్లీట్ అయితే చేశాను. సో, మీకు బ్రిడ్జ్ గురించి తెలుసు. హోస్ట్ నెట్వర్క్ గురించి తెలుసు. మ్యాక్ వీలాన్ గురించి తెలుసు. ఐపీ వీలాన్ గురించి తెలుసు. సో, ఒక 3 టైర్ ఆర్కిటెక్చర్‌ని మీరు బిల్డ్ చేయాలి సెక్యూర్డ్ వేలో అన్నప్పుడు సో, అదెలా చేయాలో కూడా ఇప్పుడు మీకు తెలుసు. అలానే ఒక కంటైనర్‌ని ఎక్స్‌టర్నల్ వరల్డ్‌గా ఎలా యాక్సెస్ చేయాలి అనేది కూడా మీకు తెలుసు. సో, డాకర్ నెట్వర్కింగ్‌లో, పాడ్‌మ్యాన్ నెట్వర్కింగ్‌లో టోటల్ ఇవే. ఇంక దాని మించి ఇంకేముండదు. ఇప్పుడు మనం ఈ నాలెడ్జ్‌ని యూజ్ చేసుకొని నేను కుబర్నెటిస్ ఒక నెట్వర్కింగ్‌లోకైతే ఎంటర్ అయితే అవుతున్నాను. సో, యెస్ పోర్ట్ ఫార్వర్డింగ్ అనేది మీకు ఇంపార్టెంట్ కుబర్నెటిస్‌లో కూడా వస్తుంది. ఓకే. సో, ఈ వీడియో గాని మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. నెక్స్ట్ వచ్చే వీడియోలో మనం కుబర్నెటిస్ నెట్వర్కింగ్ అయితే స్టార్ట్ చేయబోతున్నాం. సో, థాంక్ యూ ఫ్రెండ్స్.